రత్నప్రభ ఐఏఎస్ 26 ఏళ్ల ఈమె సర్వీసులో మహిళల అభివృద్ధికే పట్టంగట్టారు. ఎక్కడ అధికారిగా అడుగుపెట్టినా అక్కడి ప్రజల గుండెల్లో ఆమె దక్కించుకుంది చిరస్మరణీయ స్థానమే. కర్ణాటక క్యాడర్ అధికారిగా వృత్తిలో అడుగుపెట్టి ప్రస్తుతం మన రాష్ట్ర పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే అంకిత భావంతో వృత్తికే పరిమితమైన ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్ట సుఖాలన్నీ పాఠాలుగానే భావించొచ్చు. వాటి సమాహారమే ఈ వారం మేటి మహిళ. రత్నప్రభ 1981 బ్యాచ్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో చేరారు. అమ్మా నాన్న ఇద్దరూ విద్యావంతులు కావడంతో ఆమెకు కెరీర్ గురించి అవసరమైనప్పుడు మార్గదర్శనం ఎంతో సులువుగా దక్కింది. నాన్న చంద్రయ్య రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అమ్మ డాక్టర్. ఇద్దరూ ప్రముఖ స్థానాల్లో ఉండడం, వారి వ్యక్తిత్వం మనస్తత్వం రత్నప్రభపై మంచి ప్రభావాన్ని చూపాయి. సో ఇద్దరు వాళ్ళ రంగాల్లో పాపులర్గా ఉండేవాళ్ళు. ఇంకా ఆ రోజుల్లో ఆ జనరేషన్లో దేవర్ ద వన్ అండ్ ఓన్లీ కపుల్. ఐఏఎస్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ భార్య అంటే హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళు. మా అమ్మ నాన్న మాత్రం ఒక ఐడియల్ కపుల్గా, హస్బెండ్ ఒక ఐఏఎస్ ఆఫీసరు, మదర్ ఒక డాక్టర్గా వాళ్ళు ఒక అంటే సొసైటీలో ఒక యూనిక్ కపుల్గా ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి చదువులో ముందుండే రత్నప్రభ హైదరాబాద్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ ఇంగ్లీష్ పట్టా పొందారు. అది ఆమె అమ్మానాన్నకు ఇష్టం లేదు. కూతురు డాక్టర్గానో ఇంజనీర్గానో స్థిరపడాలన్నది వారి కోరిక. దాన్ని సున్నితంగా తిరస్కరించి తన లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం చేశారు రత్న. గ్రాడ్యుయేషన్ లెవెల్లో మా పేరెంట్స్ ఆ రోజుల్లో ఎట్లన్నా బీఎస్సీఏ చేయాలా అనేవాళ్ళు. బీఏ అంటే చాలా మొద్దులే బీఎస్సీ చేస్తారు, బీఏ చేస్తారు. ఇంటర్మీడియట్ అంటే డాక్టర్ కాకపోయినా నువ్వు సైన్స్ చేయాలా, సైన్స్ బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్ అని ఆ రోజుల్లో వాళ్ళు అనుకునేవాళ్ళు. అంటే అగేన్స్ట్ మై ఇంట్రెస్ట్ బీఎస్సీ జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఐ వాజ్ వెరీ క్లియర్, నేను ఇంకా ఎంఎస్సీ చేయను. అంటే నాకు కెమిస్ట్రీలో చాలా మంచి మార్క్స్ వచ్చాయి. ఆ టైంలో మా పేరెంట్స్ మళ్ళీ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయాలంటే ఆ టైంలో లేదు నేను చేయలేను అని అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంట్రన్స్ రాసి నాకు ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్లో సీట్ వచ్చింది. ఎందుకంటే గ్రాడ్యుయేట్ బీఎస్సీ చేసిన వాళ్ళు లిటరేచర్ కానీ ఫిలాసఫీ కానీ చేయాలి, వేరే సబ్జెక్ట్స్కి ఆప్షన్ లేదు. అందుకే ఇంగ్లీష్ లిటరేచర్ జాయిన్ అయ్యాను. రత్నప్రభ పట్టుదల, సంకల్పం మాత్రం చాలా గట్టివి. ఏదో సాధించాలన్న తాపత్రయం ఆమెను వెంటాడుతుండేది. చిన్నప్పుడు ఆటపాటల్లో, పెద్దయ్యాక జీవిత లక్ష్యంలో అదే ఆమెను ముందుకు నడిపింది. అయితే ఏం చేసినా ఎవరికీ తెలియకుండా చేయాలన్నది ఆమె నైజం. రకమైన అంటే అచీవ్మెంట్ ఓరియంటెడ్ నేచర్ నాది. అంటే క్లాస్లో ఎప్పుడు ఫస్ట్ వస్తున్నాను. తర్వాత స్పోర్ట్స్లో కూడా రన్నింగ్లో కానీ ఇంట్లో అంటే ప్రైజెస్ చాలా వచ్చాయి. కానీ స్కూల్లో అందరి ముందు ప్రాక్టీస్ చేయకుండా ఇంటికి వచ్చిన తర్వాత మా గల్లీలోనే కొంచెం రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం. సడన్గా అక్కడ వెళ్తే ఇవి ఇంత బాగా ఎలా అంటే ఫస్ట్ ఎలా వచ్చిందని అందరూ అనుకునేవాళ్ళు అనమాట. బట్ ఐ వాజ్ ఒక విధంగా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. చిన్న వయసులోనే ఐఏఎస్ సాధించాలన్నది లక్ష్యం. అయితే తొలిసారి మాత్రం ఆమె ప్రయత్నం ఫలించలేదు. అయినా దాన్నే విజయానికి మెట్టుగా మలుచుకొని లోపాలను సమర్థంగా సరిదిద్దుకున్నారు. మొదటిసారి పరీక్షకు ఆమె తల వంచితే రెండవసారి అంతటి పరీక్షే ఆమెకు తల వంచింది. రత్నప్రభ పేరుకు ఐఏఎస్ తోడయ్యింది. 21 ఇయర్స్లోనే ఐఏఎస్ రాయాల అంటే కరెక్ట్ కట్ ఆఫ్ ఎప్పుడు ఉంటుందో అప్పుడే రాయాలా అనే అది ఉందన్నమాట. సో నేను ఎంఏ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆ రోజుల్లో లోవర్ హయ్యర్ అని ఉంది. 20 ఇయర్స్లో కూడా సివిల్స్ రాయొచ్చు. దట్ ఈస్ ఫర్ ఐపీఎస్ అండ్ అదర్ సర్వీసెస్, ఐఏఎస్ కాదు. సరే 20 ఇయర్స్లోనే అప్లికేషన్ ఒకటి పడేసేసి కాలేజ్ వెళ్తూ ఏంటంటే టేబుల్ టెన్నిస్ ఆడుతూ ఎవరికి తెలీదు, మళ్ళీ చెప్పాలని కూడా ఉండేది కాదు నేను ప్రిపేర్ చేస్తున్నానని. సో ఎంఏ చదువుతూ స్టేట్కి టేబుల్ టెన్నిస్ ఆడుతూ ఇంటర్ యూనివర్సిటీ రిప్రజెంట్ చేస్తూ ఆ 20 ఇయర్స్లో రాసి పడేసేసాను. అయితే అప్పుడు నేను క్లియర్ కాలేదు. నా మార్క్స్ చూసినప్పుడు నేనే ఆశ్చర్యపడిపోయాను. నాకు హిస్టరీ, సోషియాలజీ అన్నిట్లో చాలా మంచి మార్క్స్ వచ్చాయి.
ఓన్లీ ఇంగ్లీష్ ఎస్సే, నేను ఎంఏ ఇంగ్లీష్ చేస్తున్నాను, కానీ ఇంగ్లీష్ ఎస్సేలో నాకు 0/100 వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే నేను రాంగ్ ఎస్సే రాశాను అనమాట. నా నాలెడ్జ్ అంతా ఇట్ వాజ్ నాట్ సూటబుల్ ఇనఫ్. అప్పుడు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది, అరే చదవకుండా, అంటే నా హిస్టరీ నా బ్యాక్గ్రౌండ్ కాదు, సోషాలజీ నా బ్యాక్గ్రౌండ్ కాదు, 52% వచ్చిందంటే నేను నెక్స్ట్ టైం అంటే బాగా రాస్తే బాగుంటుందనే దాంతో హైదరాబాద్ స్టడీ సర్కిల్ జాయిన్ అయ్యాను. మొదటిసారి సివిల్స్ పరీక్షకు ఎలాంటి ప్రిపరేషన్ లేదు. రెండవసారి కోచింగ్తో అది సాధ్యమయ్యింది. అయితే దాని వెనకున్న కృషి మాత్రం ఇప్పటికీ మరువలేనంటారు రత్నప్రభ. సో నేను పొద్దున్న ఇక్కడ నుండి లేచి 127 తీసుకొని, ఆ రోజుల్లో 127 ఒకటే బస్సు ఉండేది బంజారా హిల్స్కి. అయితే స్టడీ సర్కిల్ హిమాయత్ నగర్ వెళ్ళాలంటే 127 అటుపోదు. నేను ఇక్కడ నుండి ఎర్రమంజిల్ కాలనీ అంటే ఐఏఎస్ కాలనీ నుండి వాక్ చేసి అటు వెళ్ళి సంజీవ్ రెడ్డి నగర్ నుండి 3 బస్ వచ్చేది. ఆ బస్సు తీసుకొని కంట్రోల్ రూమ్ దిగి, కంట్రోల్ రూమ్ నుండి రిక్షా తీసుకొని, లేకపోతే నడుస్తూ, రిక్షా దొరికిన వరకు రిక్షా కూడా వెయిట్ చేయకుండా నడుస్తూ, ఆ రోజుల్లో మీకు తెలుసు రిక్షా చల్తే చారానా ఆటానా అంతే ఉండేది. మాట్లాడుకుంటూ రిక్షా వస్తే రిక్షా ఎక్కేసి స్టడీ సర్కిల్ వెళ్ళిపోయి అక్కడ క్లాసెస్ అటెండ్ చేసి మళ్ళీ 9 o'clock క్లాస్లోంచి బయట వచ్చేసి 136 తీసుకొని ఆర్ట్స్ కాలేజ్ వెళ్ళేదాన్ని అనమాట. అప్పుడు ఆర్ట్స్ కాలేజ్లో 9 o'clockకి మాకు ఒకసారి ఇంగ్లీష్ క్లాసెస్ ఉండేవి. సో మెల్లగా క్లాస్లో దూరేటప్పుడు మా ప్రొఫెసర్ అనేవాడు, రత్నప్రభ ఈజ్ టూ ఎర్లీ ఫర్ ద ఫస్ట్ క్లాస్, టూ లేట్ ఫర్ ద ఫస్ట్ క్లాస్, బట్ టూ ఎర్లీ ఫర్ ద సెకండ్ క్లాస్ అని. ఆయన తెలియకుండా లోపల దూరితే కూడా ఆయన చూసేవారు. సో యూ ఆర్ కమింగ్ లేట్ అని చెప్పి. సో అక్కడ ఇంగ్లీష్లో కొన్ని క్లాస్లో 1 or 2 క్లాసెస్ మిస్ చేసుకోవడం. తర్వాత ఎంఏ క్లాసెస్ అయిన వెంటనే మళ్ళీ బస్ తీసుకొని ఇంటికి రావడం, లేక మళ్ళీ ఫతే మైదాన్, ఆ మధ్యలో మా టేబుల్ టెన్నిస్ ఉండేది, ఫతే మైదాన్ వెళ్ళి ఇండోర్ స్టేడియంలో అక్కడ ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి స్టడీ సర్కిల్లో ఏం చెప్పారు ఒకసారి తొందరగా చదువుకొని, తర్వాత ఎంఏ కూడా క్లాస్లో ఏం చెప్పారు అది చదువుకొని, అలా అంటే నా టైం నేను మేనేజ్ చేసుకున్నాను. అంటే మేబీ ఐ హ్యాడ్ ద కెపాసిటీ. అందరు పిల్లలు అలా చేయలేకపోవచ్చు, ఆడుతూ చదువుతూ రాస్తూ అంతా, కానీ ఆ రకమైన డిటర్మినేషన్ ఉంది. నేను అలా చేస్తూ అప్పుడు ఎగ్జామ్ రాశాను ఎంఏ ఫైనల్ ఉన్నప్పుడు. అప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో నాకు ఇన్కమ్ ట్యాక్స్ వచ్చింది. తర్వాత నేను ఇంకా ఎంఏ అయిపోయిన తర్వాత సీరియస్గా చదివి అప్పుడు టేబుల్ టెన్నిస్ ఏమి అన్నీ పక్కన పెట్టేసి రాసినప్పుడు నెక్స్ట్ ఐఏఎస్ వచ్చింది. పైకి గాంభీర్యంగా కనిపించే రత్నప్రభ లోన మాత్రం సున్నిత మనస్కురాలు. నలుగురితో కలవాలంటే భయం, మాట్లాడాలంటే జంకు. ఇలాంటి వాటితో ఐఏఎస్ ట్రైనింగ్ అంటే కష్టమే. ఆ సమస్యే రత్నప్రభను పలకరించింది. ఒక రకమైన షై నేచర్, ఎక్స్ట్రీమ్లీ షై. స్పీచ్ ఇవ్వడానికి చాలా భయం ఉండేది. ప్రొబేషనర్స్ టాక్ అని ఉంది. సో నేను మా డైరెక్టర్తో రిక్వెస్ట్ చేసుకొని నా స్పీచ్ పోస్ట్పోన్ చేస్తూ వచ్చి లాస్ట్ నాది. అప్పుడు ఆ డైరెక్టర్ నాకు, ఏంటి అమ్మాయి ఇంత భయపడుతుంది, ఎందుకు మాట్లాడడానికి ఇంత సిగ్గుగా ఉంది అని, అదొక ఇష్యూ లాగా అయిపోయింది. వాళ్ళందరూ నాకు చేంబర్లో పిలిచి, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, ఎవరైనా ఏడ్పిస్తున్నారా, భయపెడుతున్నారంటే, ఏం లేదు సార్, ఇట్స్ మై ఓన్ నేచర్, ఐ కెనాట్ టాక్ ఇన్ పబ్లిక్. అంటే నో, యు ఆర్ గోయింగ్ టు బి ఎన్ ఐఏఎస్ ఆఫీసర్, యూ హ్యావ్ టు గో టు ద విలేజర్స్తో మాట్లాడాలా, ఇంటరాక్ట్ కావాలా, ఇలా భయపడితే సిగ్గుపడితే హౌ ఆర్ యూ గోయింగ్ టు బి అన్ ఆఫీసర్ అనేవాళ్ళు. సో ఆ రోజు చాలా అంటే మర్చిపోలేని ఆ రోజు ఫుల్ బై హార్ట్ చేసేసి, మళ్ళీ మా ఏపీ కార్డర్ ఆఫీసర్స్, మేము చాలా క్వశ్చన్స్ అడుగుతాము, మీకు భయపెడతాము, ఎందుకంటే నేను అంత ఇష్యూ చేయడం వల్ల అందరు ప్రొఫెషనల్స్ నాకు ఏడిపియాలని బాగా రెడీ అయి వచ్చేసారు ఆ రోజు. సో నేను స్టేజ్ మీద నుంచొని వణుకుతూ, అంటే ప్రొఫెషనల్స్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి, జిల్లాలో మాకు జరిగిన ఎక్స్పీరియన్స్. నేనేదో ఎక్స్పీరియన్స్ చెప్పడానికి వెళ్తుంటే నాకు అనుకోకుండా నేను చాలా చక్కగా చెప్పేశాను. అంత భయం అనుకొని స్టేజ్ మీద వెళ్ళినప్పుడు చాలా చక్కగా మాట్లాడేశాను. పాపం వీళ్ళు ఎవరు నాకు క్వశ్చన్స్ కూడా అడగలేదు, అన్నీ భయపెట్టారు. సో మాట్లాడేసి వచ్చేసాను అనమాట. అలాంటి నా నేచర్ ఉండడం వల్ల ఒక విధంగా టచ్ మీ నాట్ టైప్ ఆఫ్ నేచర్ ఇప్పుడు కూడా అట్లనే ఉంటుందండి.
ట్రైనింగ్ పూర్తవగానే ప్రొవిజనర్గా కర్ణాటకలోని బెల్గాంకు వెళ్లారు రత్నప్రభ. ట్రైనింగ్ కంటే ఈ సమయంలోనే ప్రాక్టికల్గానే నేర్చుకునేది ఎక్కువ. కానీ ఆంధ్రప్రదేశ్ క్యాడర్పై ఆశలు పెట్టుకున్న ఆమె మరో రాష్ట్రం అనేసరికి మొదట నిరుత్సాహపడ్డారు. ఫస్ట్ అంటే బెల్గాంలో ప్రొబేషనర్గా 1 year ట్రైనింగ్ చేశాను. అక్కడ మా కలెక్టర్ గారు ఒక సీనియర్ పర్సన్ ప్రమోట్ అయ్యి కలెక్టర్ గారు, ఆయనకు చాలా కోరిక ఉంది కలెక్టర్గా పనిచేయాలని. సో నేను యాజ్ అ ప్రొబేషనర్ అంటే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, మీరు ప్రొబేషనర్స్కి పలానా ఇలా ట్రైనింగ్ ఇవ్వాలని. కానీ ఆయన నా ట్రైనింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ కూడా ఇవ్వలేదు. అంటే నేను ఆయనకే బ్లేమ్ చేయట్లేదు, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఏదో వేరే స్టేట్లో ఉన్నాను అని ఇంటికి రావడమే నా మెయిన్ అది ఉండేది అనమాట, టార్గెట్ ఉండేది. సో కలెక్టర్ గారు ఏదో ట్రైనింగ్ షెడ్యూల్ నాకు ఇచ్చినప్పుడు ఆ షెడ్యూల్ ఫాలో చేయకుండా కలెక్టర్ పిఏకి అప్పటి వరకు బెల్గాంలో ఎస్టీడీ వచ్చేసింది, బెల్గాం టు హైదరాబాద్. సో ఆయనకి నా ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఒక లీవ్ లెటర్ ఇచ్చేసి దానికి డేట్ రాయకుండా కలెక్టర్ గారు ఎప్పుడైనా నా గురించి అడిగితే ఆమె ఈరోజే వెళ్ళింది అని చెప్పండి అనేసి లెటర్ ఇచ్చేసి మా విజయనగరం ఎక్స్ప్రెస్ ఎక్కేసి హుబ్లీ వచ్చేసి ఐస్ టు కమ్ టు హైదరాబాద్. కానీ మా నాన్నగారు చాలా సీరియస్గా ఉండేవాళ్ళు, నువ్వు ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు, ఇట్లా నువ్వు వెళ్ళు 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 అని నాకు చాలా ఫోర్స్ చేసేవాళ్ళు. ట్రైనింగ్ అంటే చాలా ఇంపార్టెంట్, కెరీర్ చాలా ఇంపార్టెంట్ అని. ఆ తరువాత సబ్ కలెక్టర్గా రత్నప్రభ బీదర్ వెళ్లారు. అప్పటి వరకు పరిపాలనా అనుభవం లేదు సరికదా, నేర్చుకుంది కూడా ఏమీ లేదు. అవసరం ఎంతటి పనినైనా చేయిస్తుంది. అదే తెలియని విషయాలని ఆమెకు తెలియజెప్పింది. మొత్తానికి బీదర్లో ఓ మహిళా ఆఫీసర్గా మంచి పేరు సాధించారామె. ఫస్ట్ దాంట్లో నాకు ఎంత పాపులారిటీ వచ్చిందంటే ప్రతి విలేజ్లో నేను టూర్ చేసి అంటే ఉండే సమస్యలన్నీ వాళ్ళవి సాల్వ్ చేస్తూ వచ్చేటప్పుడు నేను అక్కడ నుండి ట్రాన్స్ఫర్ అంటే అసలు మనం సబ్ కలెక్టర్స్ మ్యాక్సిమం అంటే 1.5 years చేస్తాం. దాని తర్వాత ఇమీడియట్గా గో యాజ్ జాయింట్ కలెక్టర్స్. అసలు మేము ప్యాకింగ్ చేసి పొద్దున్న బయలుదేరదామంటే సాయంత్రం వరకు కూడా మొత్తం బంగ్లా అంతా అంటే ఓన్లీ ద బెనిఫిషరీస్, రిక్షా వాలాస్ ఎవరికి మేము హౌస్ సైట్స్ ఇచ్చాము, బీద వాళ్ళకి ఎవరెవరికి హెల్ప్ చేసాము. అంటే ఆ రోజుల్లో వీ హ్యాడ్ ద అడ్వాంటేజ్, లెఫ్ట్ అండ్ రైట్ హౌస్ సైట్స్ ఇవ్వడము, హౌసెస్ ఇవ్వడము, ల్యాండ్స్ అలాట్ చేయడము, ఎంక్రోచ్మెంట్స్ రెగ్యులరైజ్ చేయడము. సో బంగ్లా అంతా నిండిపోయింది. 4 గంటలకు 5 గంటలకు మేము బయట వచ్చాము. అంటే చాలా అందరూ ఏడుస్తున్నారు అసలు అది. అంటే నేను కూడా చాలా ఏడ్చాను, ఎందుకంటే ఫస్ట్ పోస్టింగ్ చాలా, ఇప్పుడు కూడా నాకు బీదర్ అంటే చాలా అటాచ్మెంట్ ఉంది. రీసెంట్గా కూడా నేను వెళ్ళినా కూడా అంటే మేడం వచ్చారు అంటే అందరూ వచ్చేస్తారు. అంటే ఇప్పుడు దాదాపు 20 years అవుతుంది. బీదర్ నుంచి చిక్మంగళూరుకు స్పెషల్ ఆఫీసర్గా వెళ్లిన ఆమె జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించారు. ఓ మహిళగా మహిళాభివృద్ధి కోసం పాటుపడ్డారు. అప్పట్లో పొదుపు సంఘాల పేరుతో ఆమె పడిన కృషి కర్ణాటక ప్రభుత్వం నుంచే కాదు, దేశవ్యాప్తంగా పేరు సాధించారు రత్నప్రభ. ఈ విషయంలో అంతర్జాతీయ స్థాయిలో సెమినార్లు కూడా ఇచ్చారు. చిక్మంగళూరులో వెళ్ళినప్పుడు కూడా నాకు సీఎం నాకు చెప్పారు, ఐ హావ్ సెంట్ యూ, సెలెక్టెడ్ యూ బికాస్ ఆఫ్ యువర్ వర్క్ ఇన్ బీదర్ అండ్ ఐ నో యూ విల్ డూ అ గుడ్ జాబ్ ఇన్ చిక్మంగళూరు అని. డ్వాక్రా అనేది చాలా కొత్త ప్రాజెక్ట్, అసలు ఎవరికి ఎలా చేయాలని తెలియదు. అప్పుడు నేను ఈ మహిళల కోసం అప్పుడే ఫస్ట్ టైం నేను పని చేయడానికి నాకు అవకాశం వచ్చింది. అండ్ ఇట్ బికేమ్ అ మోడల్ డిస్ట్రిక్ట్. నేషనల్ లెవెల్లో కూడా రికగ్నిషన్ వచ్చింది. చిక్మంగళూరులో డ్వాక్రా ప్రాజెక్ట్ చాలా బాగా చేశారని. తర్వాత నేషనల్ లెవెల్ సెమినార్స్కి అంతా నాకు ఇన్వైట్ చేశారు. ఆ తరువాత స్పెషల్ డ్యూటీ కమిషనర్గా బెంగుళూరులో కూడా విధులు నిర్వహించారు. 1986 నుండి 90 వరకు రీజనల్ ఆఫీసర్గా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ హైదరాబాద్ విభాగానికి బదిలీ అయ్యారు. కర్ణాటక క్యాడర్లో ఉంటూనే కొన్ని పరిమితులతో ఇక్కడకు వచ్చారామె. ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ తెలుగు సినిమాస్ అంటే ఇండియాలో ప్రొడ్యూస్ అయిన ఫిల్మ్స్లో మ్యాక్సిమమ్ ఇస్ ఆంధ్రప్రదేశ్ తెలుగు సినిమాలు. అంటే తెలుగు సినిమాలు ఆ రోజుల్లో 260-270 per year సెన్సర్ అయ్యేవి.
హిందీ సినిమాలు కూడా 200 వరకు కూడా ఉండేవి కాదు. అంటే బాలీవుడ్ ఇస్ సపోజ్ బి బిగర్ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ కంట్రీలో ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అనమాట, ప్రొడ్యూస్ ఫిల్మ్స్. వీళ్ళందరూ చెన్నై వెళ్ళి చెన్నైలో సెన్సార్ చేసుకునేవాళ్ళు. సో మేము ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ వెంటనే మెంబర్స్ మీటింగ్ పెట్టేసి ఆల్ సినిమా ఇండస్ట్రీ, ఇప్పుడు లోకల్ ప్రొడ్యూసర్స్ లైక్ రామోజీరావు గారు కానీ, రామానాయుడు గారు కానీ, ప్రతాప్ అని ఉండేవాడు సీనియర్ ప్రొడ్యూసర్, వీళ్ళందరూ లోకల్ ప్రొడ్యూసర్స్ మీటింగ్ చేసి ఇట్లా మనకు ఇండస్ట్రీ ఇక్కడ బోర్డు ఉంది మీరు రావాలని వాళ్ళకి మేము మీటింగ్ చేస్తే వాళ్ళు రావడం మొదలుపెట్టారు. అంటే ఈ కొత్త ఆఫీస్ ఎలా ఉంటుందో ఏంటో అనేసి. మాకు పని లేదు, పొద్దున్న సినిమా వస్తే సాయంత్రం లోపల సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళం. వాళ్ళు షాక్ అయిపోయేవాళ్ళు, అసలు ఏంటి ఒక రోజులో ఇంత ఫాస్ట్గా సర్టిఫికేట్ ఇస్తున్నారు అనేది. తర్వాత కట్స్ ఉంటే కూడా తొందరగా కట్స్ చూసేసి కట్స్ డిలీట్ చేసేసి మేము సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళం. సో న్యూస్ స్ప్రెడ్ అయింది చెన్నైలో దట్ హైదరాబాద్లో కొత్త ఆఫీసర్ వచ్చారు, ఫాస్ట్గా చేసేస్తున్నారు, దెర్స్ నో కరప్షన్, తొందరగా ఫిల్మ్. అంటే అక్కడ మెడ్రాస్లో పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉండేది, ఎందుకంటే తమిళ్ ఫిల్మ్స్, తెలుగు ఫిల్మ్స్, మలయాళం ఫిల్మ్స్, హిందీ ఫిల్మ్స్. సో వెయిటింగ్ లిస్ట్ చాలా పెద్దగా ఉండేది. సో మొత్తం ఇండస్ట్రీ స్లోగా ఇక్కడ షిఫ్ట్ అయింది. నేను 86 to 90 సెన్సార్ బోర్డులో పనిచేశాను. దాదాపు 600 సినిమాలు సెన్సార్ చేశాను. ఇన్ అ వే ఐమ్ రెస్పాన్సిబుల్ ఫర్ షిఫ్టింగ్ ద ఇండస్ట్రీ ఇయర్. అనుకోకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఇక్కడ షిఫ్ట్ అయింది. ఆ తరువాత మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా బెంగుళూరుకు, ఆ తరువాత కలెక్టర్గా బీదర్లో కూడా రత్నప్రభ పనిచేశారు. రాయచూర్ కలెక్టర్గా ఆమె విధులు నిర్వహించే సమయంలో మత కల్లోలాలను అదుపులో ఉంచి ఓ మహిళా ఆఫీసర్ ఇంత గొప్ప పని చేయగలిగారా అన్న ప్రశంసలు పొందారు రత్న. కర్ణాటకలో లా అండ్ ఆర్డర్ ఇస్ విత్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో రాయచూర్ సిటీలో కూడా ముస్లిమ్స్ అండ్ హిందూస్ చాలా లార్జ్ నెంబర్లో ఉంటారు. చాలా మేజర్ కమ్యూనల్ టెన్షన్స్ నేను ఆన్ ద స్పాట్ ఉండి సెటిల్ చేశాను. సెటిల్ చేసిన తర్వాత ఒకరోజు అంటే అక్కడ జరిగిన మేజర్ ఇన్సిడెంట్ ఏమంటే, స్టేట్ అంతా ఫస్ట్ టైం కర్ణాటకలో కమ్యూనల్ రైట్స్ జరిగినాయి. అప్పుడు ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి మెసేజెస్ వెళ్ళాము, యూ షుడ్ ఎన్ష్యూర్ దట్ దెర్ ఇస్ నో కమ్యూనల్ రైట్స్ అని. అప్పుడు వెంటనే నేను మా లోకల్ ముస్లిం లీడర్స్ అంటే అదర్ లీడర్స్ మిస్చిఫ్ చేసే వాళ్ళందరికీ పిలిపించి మీరు పీస్ మెయింటైన్ చేయాలండి అని చెప్పాను. నేను చెప్తుంటే హిందూస్ కొంచెం లేదు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, యాజిటేటెడ్ మూడ్లో ఉన్నారు. అప్పుడు మా ముస్లిం లీడర్స్కి నేను అప్పీల్ చేసుకున్నాను, కనీసం మీరు మాతో కోఆపరేట్ చేయాలనేసి. అప్పుడు వాళ్ళు లేదు మేడం మా కోసం చాలా పని చేశారు, అట్లీస్ట్ వీ షుడ్ దిస్ థింగ్ అని వాళ్ళు మస్జిద్స్లో మెసేజ్ ఇచ్చేస్తారు, ఎవ్వరు నమాజ్కి 4 o'clock బయట రాకూడదు, ఇంట్లోనే ప్రేయర్స్ చేసుకోవాలా కమ్యూనల్ టెన్షన్స్ తగ్గిన వరకు అని. అప్పుడు ఆ కమ్యూనల్ టెన్షన్స్ వల్ల చీఫ్ మినిస్టర్స్ మారారు. అంటే వీరేందర్ పాటిల్ షిఫ్ట్ అయ్యి బంగారప్ప చీఫ్ మినిస్టర్ అయ్యారు. నేను ఒకరోజు కలెక్టర్స్ నేను ఇన్సిడెంట్ ఎందుకు చెప్తున్నానంటే, మేము కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి అంటే ఆ రోజులో ట్రైన్లో వెళ్తున్నాను, ఉద్యాన్ ఎక్స్ప్రెస్ బాంబే టు బెంగళూరు వెళ్తుంది, అది వయా గుల్బర్గా వస్తుంది. నేను బెంగళూరు స్టేషన్లో దిగినప్పుడు ఇట్లా తిరిగి చూసినప్పుడు ఫస్ట్ క్లాస్ నుండి వీరేందర్ పాటిల్ గారు కూడా దిగుతున్నారు. అప్పుడు ఆయనకు పారాలిటిక్ అటాక్ వచ్చింది, అంటే మెల్లగా నడుచుకుంటూ వస్తుంటే నేను ఆగాను. ఎందుకంటే అప్పుడు ఆయనకి నాకు కలెక్టర్షిప్ ఇవ్వడం కానీ చాలా హెసిటేట్ చేసి ఇచ్చారు. సో ఆగి నేను విష్ చేస్తే ఆయన అన్నారనమాట, హ్యాట్స్ ఆఫ్ టు యూ మేడం, ఐ డి నాట్ వాంట్ టు గివ్ అ కలెక్టర్షిప్ టు యూ, బట్ యు ఆర్ ద ఓన్లీ ఉమెన్ అమంగ్స్ట్ ఆల్ ద మెన్ హూ కంట్రోల్ యువర్ డిస్ట్రిక్ట్ అని, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. అండ్ ఐ ఫీల్ సారీ దట్ డే ఐ సెడ్ నో టు యూ, బట్ ఐ ఫీల్ నౌ ప్రౌడ్ దట్ ఐ గేవ్ యూ ద డిస్ట్రిక్ట్ అని. విశాఖ స్పెషల్ ఎకనమిక్ జోన్లో డెవలప్మెంట్ కమిషనర్గా అక్కడకు వెళ్లిన ఆమె ఎగుమతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అప్పటి వరకు ఎవరూ ఆమె విభాగంలో పనిచేయకపోవడంతో మొదట ఎన్నో ఇబ్బందులు పడిన రత్నప్రభ ఆ తరువాత అన్నింటా నెంబర్ 1 అనిపించారు. ఆ ప్రాంతంలో వేలాది మందికి ఉపాధి కల్పించి తన ప్రత్యేకత నిరూపించుకున్నారు. అక్కడ నేను అడుగు పెట్టినప్పుడు అక్కడ పురుగులు, పాములు, తేలు తప్ప మనుషులు లేరు. ప్లేన్ పీస్ ఆఫ్ ల్యాండ్, 360 acres, ఒక చాలా బ్యూటిఫుల్ ఆఫీస్ బిల్డింగ్, ఏమీ లేదు. ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటి, ఇండస్ట్రీ అనేది ఏంటి
అనేది నాకు ఏమీ అవగాహన లేదు అసలు. ఎందుకంటే నేను పనిచేసినంత బార్డర్ డిస్ట్రిక్ట్స్, అంతే బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్, ఇండస్ట్రీ అనేది నాకు అసలు ఒక ఇంచ్ కూడా ఐడియా లేదు. అక్కడ మళ్ళీ ఫస్ట్ ఆఫీసర్గా వెళ్ళి ఎట్లా సెన్సార్ బోర్డ్ స్థాపించాను, అది కూడా సీటే నేర్పించింది. అంటే ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళే నేర్పిస్తారు, బిజినెస్ వాళ్ళు వచ్చినప్పుడు ఇది ఇట్లా మా ప్రాబ్లం ఉంది సాల్వ్ చేయడానికి వెళ్ళేటప్పుడు వి గెట్ ఎడ్యుకేటెడ్. అలా ఆ జోన్ అంతా నేను బయటకు వచ్చేటప్పుడు దాదాపు 4000-5000 అమ్మాయిలు అబ్బాయిలు పనిచేస్తున్నారు అక్కడ. ఇప్పుడైతే ఫుల్ అయిపోయింది. ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్కి ఇప్పుడు కాన్సెప్ట్ మార్చారు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఎస్ఈజెడ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు చాలా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ద ఎస్ఈజెడ్ కాన్సెప్ట్ అనేది అంటే ఫస్ట్ అది ఇంప్లిమెంట్ 96లో చెప్తున్నాను. ఇప్పుడు ఎస్ఈజెడ్స్ ఇక్కడ చాలా పాపులర్గా ఉన్నాయి. అప్పుడు 86లో ఎంత రిక్వెస్ట్ చేసినా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఏంటి ఎస్ఈజెడ్ మాకు అర్థం కావట్లేదు అని సెమినార్స్ చేసి, మీటింగ్స్ చేసి, చాలామందికి మోటివేట్ చేసి, అక్కడ డైమండ్ యూనిట్, తర్వాత కార్వీల్ యూనిట్, అట్లా రకరకాల యూనిట్స్ తీసుకొచ్చి నేను చెప్పినట్టు అంటే చాలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. ఐటీ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా 2 ఏళ్లు పనిచేసిన రత్నప్రభ ప్రస్తుతం పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అందరిలా ట్రైనింగ్లో ప్రతిభ కనబరచకపోయినా, ప్రొవిజన్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించకపోయినా, వెళ్లిన ప్రతి చోట అవసరానికి తగ్గట్టు అన్నీ నేర్చుకుని మరీ పనిచేశారు రత్నప్రభ. అంతేకాదు, ప్రతి చోట స్త్రీలకు పెద్దపీట వేసి మహిళా ఆఫీసర్ అవసరాన్ని చాటి చెప్పారు. లక్కీగా నేను ఎక్కడెక్కడ పనిచేశానో అక్కడ మహిళల కోసం పనిచేయడానికి అవకాశం కలిగింది నాకు. ఫస్ట్ పోస్టింగ్లో అంతా నేనంటే సబ్ కలెక్టర్ నేను మహిళల కోసం ఎక్కువ చేశానని చెప్పట్లేదు, ఏదో మామూలుగా వాళ్ళ పబ్లిక్ గ్రీవెన్సెస్ అలాంటివి ఏదో సాల్వ్ చేశాను. కానీ నేను రాయచూరులో కలెక్టర్గా వచ్చినప్పుడు చాలా వరకు మహిళల కోసం నేను పనిచేశాను. అనుకోకుండా అవకాశాలు వచ్చినాయి. మేజర్గా చేసింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ జోగిన్ సిస్టమ్ అనేది ఉంది ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో. అక్కడ కూడా దేవదాసీస్ అని ఉన్నారు. నేను రాయచూరులో ఉన్నప్పుడు మాకు లోకల్ లీడర్స్ వచ్చి ఇక్కడ చాలామంది దేవదాసీస్ ఉన్నారు, వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు అని వచ్చారు. అప్పుడు నేనేం చేశానంటే SC/ST కార్పొరేషన్తో మాట్లాడి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక స్కీమ్ చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో. ఆ టైంలో నా బ్యాచ్మేట్ నెల్లూరులో కలెక్టర్గా ఉన్నప్పుడు SC/STస్కి ల్యాండ్స్ ఇచ్చారు. అదే నేను దేవదాసీస్కి ట్రాన్స్ఫర్ చేశాను, అదే స్కీమ్. అంటే 1/2 acre 1 acre వాళ్ళందరికీ SC/ST కార్పొరేషన్ ద్వారా ల్యాండ్స్ ఇచ్చాం. తర్వాత నేషనల్ లిటరసీ మిషన్ ప్రోగ్రామ్ వచ్చింది, అంటే లిటరసీ క్యాంపెయిన్స్. ఇది చాలా వరకు లేడీస్కి నేను అంటే లిటరసీ క్యాంపెయిన్లో మేము ముస్లిం లేడీస్, తర్వాత SC/ST లేడీస్ చాలా వరకు మేము లిటరసీ క్యాంపెయిన్లో కవర్ చేసాం. నేను బీదర్కి వచ్చినప్పుడు అప్పుడు జిల్లా పరిషత్ సూపర్ సీడ్ అయ్యి కలెక్టరే చైర్మన్ ఆఫ్ జిల్లా పరిషత్ ఉన్నారు. సో నేను 1 సంవత్సరానికి ఏం చేశానంటే మొత్తం యాక్షన్ ప్లాన్ లేడీస్ కోసం చేశాను. మేము ఎప్పుడన్నా ఏ పోస్ట్లో ఉన్నా కూడా లేడీస్ కోసం ప్రత్యేకంగా చేస్తేనే మనకి, అంటే దేవుడు ఈ పొజిషన్ ఇచ్చిన వల్ల ఏదో కొంచెం మనం కూడా అచీవ్ చేశామనే మనకు కూడా సంతోషంగా ఉంటుంది. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నా ఇంకా పురుషాధిక్యత ఏమాత్రం తగ్గలేదంటారు రత్నప్రభ. తన విషయంలోనూ సమర్థంగా వాటిని ఎదుర్కొన్న ఆమె అవసరమైతే పోరాడే తత్వం ముఖ్యమంటున్నారు. ఇప్పటి వరకు మేల్ డామినేటెడ్ సొసైటీ అంతా వాళ్లే చేసేవాళ్ళ, నిర్ణయాలు వాళ్లే తీసుకునేవాళ్ళు, మహిళల కోసం కూడా నిర్ణయాలు వాళ్లే తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మహిళలు ఒక పొజిషన్కి వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ పొజిషన్ థ్రెటన్ అవుతుంది. వాళ్ళు దాన్ని ఆపడానికి ట్రై చేస్తారు. కానీ మనం వాళ్ళు ఆపడానికి ట్రై చేస్తున్నారని మనం అది ఎక్స్క్యూజ్గా తీసుకొని వెనక వెళ్లకుండా మనం కూడా మన పొజిషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుండాలి. టు బీ ఫేర్ టు మ్యాన్, నేను అదే అనుకుంటున్నాను. ఇప్పుడు లేడీస్ ఎన్నో రంగాల్లో వస్తున్నారు, వాళ్ళు అది యాక్సెప్ట్ చేస్తున్నారు. యాక్సెప్ట్ చేయట్లేదు గ్రడ్జింగ్లీ కానీ విల్లింగ్లీ, దే ఆర్ యాక్సెప్టింగ్ లేడీస్ వస్తున్నారని. అండ్ లేడీస్ బాగా పనిచేస్తున్నారని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఆ మేల్ డామినేట్ చేయాలనుకునే బేసిక్ తత్వం అది ఉంటుంది. సో అది మనం వీ కెనాట్ డూ అవే విత్ ఇట్, మనం వీ హ్యావ్ టు ఫైట్ ఇట్. వృత్తిలో నిబద్ధతతో పనిచేసే తత్వం రత్నప్రభది. అది ఎంతగా అంటే భర్త ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో IAS, ఆమె మాత్రం మొదట కర్ణాటక క్యాడర్. కుటుంబ జీవితం కంటే ఓ దశలో వృత్తే ముఖ్యమని నమ్మి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. అయినా వాటికి విరువలేదు. చిన్నప్పటి నుంచి ఆటల్లో మంచి ప్రావీణ్యం సంపాదించిన ఆమె ఆఫీసర్గా కూడా వాటిని వదల్లేదు.
ఆయా విభాగాలకు లీడర్గా వ్యవహరించి టెన్నిస్, క్రికెట్ లాంటి వాటిల్లో ఎన్నో ప్రైజులు గెలుచుకున్నారు. వృత్తిలోనూ అదే స్ఫూర్తి ఆమెను అన్నింటా ముందుంచింది. అపార అనుభవాన్ని సంపాదించి పెట్టింది.